రైతు భరోసా సంక్రాంతి నుంచి అట. సంక్రాంతి అంటే జనవరి 13వ తేదీ 14వ తేదీ ఉన్నది. ఏది రైతు భరోసా అంటే అంతకుముందు దీని పేరు రైతు బంధు. శాసనసభ సమావేశాల నాటికి ఉపసంఘం నివేదిక, సభలో చర్చించి విధి విధానాలు. యాసంగి సీజన్ నుంచి ఎకరానికి 7,500 చొప్పున 30వ తేదీన రైతు సదస్సు. 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ. 2 లక్షల లోపు ఉండి వివిధ కారణాలతో మాఫీ కాని వారికే. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి మాఫీ కాలేదో వాళ్ళకి చేస్తారట. ఎప్పుడు 30వ తేదీన 4 లక్షల మందికట. వీరికి 2,800 కోట్లు. తర్వాత 2 లక్షలకు పైన ఉన్న వారికి యాసంగిలోను సన్నాలకు 500 బోనస్ పథకం వర్తింపు. ఇక నుంచి ఏటా 2 పంటలకు ఇవ్వాలని ఆలోచన. ఇప్పుడు యాసంగిలో సన్నాలకు 500 బోనస్ అన్నారు. మీరు మొన్న ఇచ్చిన బోనస్లో ఇస్తున్న బోనస్లో చాలామంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని దీని మీద ఒక రివ్యూ చేసిరా చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే కొనుగోలు కేంద్రాలకు వచ్చిన దానికంటే బయట అమ్ముకునేది ఎక్కువ ఉన్నది. దీనికి కారణం ఏంటి? పండించారు పాపం రైతులు. సన్నవడ్లు పండించాలి అని అన్నప్పుడు రైతులు పండించారు. ఇప్పుడు రైతు బంధు ఎప్పుడు వస్తుంది అన్నది అందరి మెదళ్ళని తొలుస్తున్నది. మేమేమంటున్నామంటే ఇప్పుడు ఫస్ట్ గైడ్లైన్స్ ఏముంటాయండి? 5 ఎకరాల 10 ఎకరాల 7.5 ఎకరాల ఎవరికి ఇస్తారు అన్నది పాయింట్. 5 ఎకరాలు అయితే మినిమం అయితే తప్పకుండా ఉంటుంది కదా. దాంట్లో రెండో ఆప్షన్ లేదు కదా. ఈ 5 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఎవరైతే వ్యవసాయం చేస్తారో, వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే, ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి ఆ రైతు బంధు అమలు చేయండి ఫస్ట్. ఎందుకంటే మీరు ఈరోజు స్టార్ట్ చేసి ఇంకా నెలకు 2 నెలలకు అయిపోతుంది. సో అదేదో మీరు సంక్రాంతి నాటికి మీరు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇచ్చేసారు అనుకోండి, ఇక తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరన్నది నెక్స్ట్ మీరు పెట్టిన గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చేయచ్చు. సింపుల్. సో రైతులకు ఇప్పుడు పెట్టుబడి చేతిలో ఉంటుంది కదా, ఆ ప్రయత్నం చేయండి. మేము ముందు నుంచి అదే అడుగుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీనికి గైడ్లైన్స్ రూపొందించాల్సిందే. ప్రభుత్వం యొక్క సొమ్ము దుబారా కాకూడదు, అనర్హుల చేతికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది పెద్ద మొత్తంలో పోయే డబ్బు. 7,000 కోట్ల రూపాయలని దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు అనర్హులకు కేటాయించండి. గుట్టలకి పుట్టలకి సంబంధం లేదు. అరే ఔటర్ రింగ్ రోడ్ కింద భూమి పోయిన వాళ్ళకి, హైవేలలో భూమి పోయిన ఎప్పుడో వాళ్ళకి రైతు బంధు వెళ్ళిపోయింది. వాళ్ళందరినీ రిమూవ్ చేయండి. అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతున్నది. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంక్రాంతి కానుకగా పెట్టుబడి సహాయాన్ని అందించబోతున్నది. రైతు బంధు పేరుతో బీఆర్ఎస్ హయాంలో ఎకరానికి 5,000 ఇవ్వగా, రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ సర్కార్ జనవరిలో 2వ పంటకు ఎకరానికి 7,500 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 2వ వారంలో నిర్వహించే శాసనసభ సమావేశాల్లో చర్చించి విధి విధానాలు ఖరారు చేయాలని నిర్ణయించింది. ఆలోపే రైతు భరోసా పైన భట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమర్పించబోతున్నది. ఉపసంఘం నివేదికను రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పాలమూరులో రైతు సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ నెల 30న నిర్వహించే ఈ సదస్సు సందర్భంగా 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 3 విడతలుగా రుణమాఫీ చేసింది. ఈ 3 విడతల్లో తెల్ల రేషన్ కార్డు లేనివారు, కుటుంబ నిర్ధారణ కానివారు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, పేర్ల పరంగా తప్పులు దొర్లినవారు, ఇలా సుమారు 3,50,000 మందికి ఇంకా రుణమాఫీ కాలే. ఈ మేరకు క్రాప్ లోన్ వీవర్ CLW యాప్ను ప్రత్యేకంగా రూపొందించి సదరు రైతుల వివరాలు నమోదు చేయాలని మండల వ్యవసాయ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఆగస్టు 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు రైతుల దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తర్వాత నుంచి ఏవోలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి రైతులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డులు సేకరించి సెల్ఫీలు దిగి రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకొని ఆ యాప్లో నమోదు చేశారు. కుటుంబ నిర్ధారణ పూర్తి చేశారు. ఇతర తప్పులను కూడా సరిచేశారు. ఇక కెనరా బ్యాంకుతో పాటుగా కొన్ని బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వానికి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు నిర్ణీత వ్యవధిలో ఇవ్వలే. దీంతో ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఈ మేరకు 50,000 మంది రైతుల అప్పుల వివరాలను బ్యాంకర్లు సమర్పించారు. దీంతో మొత్తం కలిపి 4 లక్షల మంది రైతుల లెక్క తేలింది. ఏడుంది. ఈ రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి 2,700 కోట్ల నుంచి 2,800 కోట్లు అవసరమవుతున్నాయి. రైతు సదస్సు రోజున లాంఛనంగా చెక్కుల పంపిణీ చేసి ఆ తర్వాత డిసెంబర్ మొదటి వారంలో ఉద్యోగుల వేతనాలకు పెన్షన్లు చెల్లించిన తర్వాత
రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. దాంతో 2 లక్షల వరకు బకాయిలు ఉన్న రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత 2 లక్షలకు మించి బకాయిలు ఉన్న రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంటుంది. ఇదేంది 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి వీళ్ళు ఫస్ట్ ఆ పైన ఉన్న అమౌంట్ చెల్లిస్తే 2 లక్షలు చేసేస్తారనమాట. ఇది చెప్తున్నారు. భరోసా పైన పరిమితి ఏంది? రైతు బంధు పైన. రైతు భరోసాకు ప్రాతిపదికపై ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. వ్యవసాయ భూముల జాబితాలో భూములున్నా కూడా సాగుకు యోగ్యంగా లేని వాటిని ఈ రైతు భరోసా పథకం నుంచి తొలగించబోతున్నారు. అంటే బీడు భూములు, రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు ఉన్న భూములతో పాటు స్థిరాస్తి వెంచర్లుగా మారినప్పటికీ వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న వాటికి పెట్టుబడి సాయం నిలిపేయబోతున్నారు. ఆ మేరకు పంటలు సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తారని, సాగు చేయకుండా ఖాళీగా పెట్టిన భూములకు భరోసా ఇవ్వరు అనే చర్చ కూడా సాగుతోంది. ఇక ప్రతి రైతుకు ఎంత విస్తీర్ణం ఉంటే అంత భూమికి రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనే చర్చ కూడా ఉన్నది. అయితే ఎక్కడో ఒక చోట నియంత్రణ పెట్టాలనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నియంత్రణ ఎన్ని ఎకరాలకు పెడతారు? 10 ఎకరాల వరకు ఇస్తారా? 7.5 ఎకరాల వరకు పరిమితం చేస్తారా అనేది మంత్రివర్గ ఉపసంఘం నివేదిక శాసనసభలో చర్చ నిర్వహించిన తర్వాతే నిర్ణయించే అవకాశాలున్నాయి. యాసంగిలోను సన్నాలకు బోనస్. సన్నవడ్లకు క్వింటాకు 500 చొప్పున ఇస్తున్న ప్రోత్సాహకాన్ని ఈ యాసంగి పంట కాలంలో కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ వానాకాలానికో యాసంగికో పరిమితం కాకుండా ప్రతి ఏటా పంట కాలంలో కూడా సన్నాలకు 500 ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్న రైతులు ఈ విషయంపైన ఆరా తీస్తున్నారు. యాసంగిలో కూడా సన్నాలకు బోనస్ ఇస్తారా అని వ్యవసాయ శాఖ అధికారులను, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అడుగుతున్నారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా సన్నాలకిచ్చే బోనస్ పథకం కొనసాగుతుంది. ఈ మేరకు రైతులకు కూడా సమాచారం, స్పష్టత ఇవ్వాలని ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి ఇంత సినిమా ఎందుకండి? నాకు అర్థం కాదు. మీరు ఆల్రెడీ హామీ ఇచ్చారు కదా బోనస్ 500 ఇస్తామని, ఈ సీజన్కే ఇస్తామని చెప్పలేదే. అసలు యాక్చువల్గా ఓన్లీ సన్నాల గురించే చర్చ ఎందుకు జరుగుతున్నది? దొడ్డు వడ్లు పండించినా 500 బోనస్ ఇస్తామని చెప్పారు కదా. మీరు ఒకవేళ దొడ్డొడ్లు కాదు సన్నొడ్లు పండించాలి, ఇంకా పెంచాలి అంటే 1000 రూపాయలు ఇవ్వండి బోనస్, తప్పేం లేదు, తప్పేమీ లేదు. దానికి ఏం వేల కోట్ల రూపాయలు ఏం ఖర్చు కావు. మీరు పెట్టే యాడ్లు, ఈ హోర్డింగ్లు, వీటికి పెట్టే ఖర్చు కొంచెం తగ్గిస్తే ఇచ్చేయచ్చు ఈజీగా.